ప్రధానంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులో నేను కూడా భాగస్వామ్యం కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత, నా మీద చూపించినటువంటి అభిమానం, అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కడం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా 1000 ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు 164 సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వేసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి లగాయతు కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దూషణలు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా, భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైనా అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద పదే ఆరోపణలు చేసి, దిగజారిపోయినటువంటి ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది. అందుకే వాళ్ళు నేను అనుకుంటూనే ఉన్నాను, సరే ప్రభుత్వ పనితీరు అవన్నీ ఒక ఎత్తు అయితే వారి యొక్క వ్యక్తిగత దోషణలే ప్రజలు ఇష్టపడలేదు. ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది. ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి, కానీ వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురావనేటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. ఆ సందర్భంలో మేమందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీలతోటి నెగ్గాం. ఇవాళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో, ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000కి పెంచడం. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఉన్న పెన్షన్ని 3000 చేస్తా అన్నాడు. ఆయనకి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఛార్జ్ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే 3000ని 4000 చేసినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టిన సందర్భం మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు. రమారమి 16,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా 5 హామీలకి సంబంధించి సంతకాలు చేయడం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి, మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దీక్షా కంకణబద్ధులై ఉన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మేము మా లెజిస్లేటివ్ పార్టీ నాయకునిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో మాకు ఒక మాట చెప్పారు. ఆయన ఓటు వేయటం ద్వారా, అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు మనకేం చెప్తున్నారంటే, మేము మీకు ఓటు వేస్తున్నాం, జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి, జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు మనకి ప్రజలు. దాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పారు. అది మేమందరం కూడా మనసులోకి తీసుకున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు
మొన్న ఇన్ఫార్మల్గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందనేటువంటి మాట చెప్పారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆచరణలో పెట్టడానికి మేము ప్రత్యేకంగా కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ, ఇవాళ ఉదయం పేపర్లు చూసిన వెంటనే నిన్న నేను ఇతరతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల మీడియాని చూడలేదు, కానీ ఇవాళ ప్రింట్ మీడియాలో చూసినప్పుడు ఎంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రలాపన పేలుతున్నారో అర్థమవుతూ ఉంది. ఆయన నెగ్గినప్పుడు ఈవీఎంలు అద్భుతం, ఆయన ఓడిపోతే ఈవీఎంలు తప్పు అనేటువంటి మాట. ఇది ఎంతవరకు సమంజసం? చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి ఒక 5 సంవత్సరాల పాటు ఒక బ్రూటల్ మెజారిటీతోటి 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి ఇవాళ కొత్తగా ఈవీఎంల మీద అనుమానాన్ని వెలిపించడం అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యం పట్ల ఆయనకి ఏ రకమైన నమ్మకం లేదని మరొకసారి రుజువైంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. ఆయన ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేయటం, 144 సెక్షన్ లేని రోజు లేకుండా చేయటం, పోలీస్ సెక్షన్ 30 లేకుండా చేయటం, లేకుండా ఉండే రోజు లేకుండా ఉండటం, దాంతోపాటు ఎవరైనా సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు కూడా ఎక్కడైనా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టడం, తర్వాత హౌస్ అరెస్టులు అనే దాంట్లో రికార్డు స్థాయిలో హౌస్ అరెస్టులు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు, దాని మీద మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది. ఇవాళ మేము మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గపు విధానాలకి స్వస్తి పలుకుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని కనుక ఈ మాట చెప్తున్నాను. అదేవిధంగా మరొక మాట, ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. దాంతోపాటు వాళ్ళ టూరిజం, సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ 3 విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి, రాష్ట్రంలో ఏం చేయాలి, ఈ అంశాల మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం. కేవలం మన దగ్గర మాత్రమే కాదు, ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతరత్ర పెద్ద సౌకర్యాలు లేకపోయినా గుజరాత్ని అద్భుతంగా టూరిజానికి ఒక హబ్గా తయారు చేశారు. అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలనేటువంటి మాట కనబడతాం. మనకు అన్ని వనరులు ఉన్నాయి. పక్కన సుందరమైనటువంటి గోదావరి, అటుపక్క కృష్ణానది, ఆ పక్కన పెన్నా నది, వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. మీరు చూశారు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో అని మనం భ్రమించేలా చేసింది ఆవిడ. ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూసాం. అలా కాకుండా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని, టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు. దాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అనేది టూ ఇయర్లీ అవుతుంది. ఇంకా ఆ శాఖ ఏ రకంగా ఉందనేటువంటిది ఇంకా చూడాలి. ఇంకా మేము 4-3 రోజులే అయింది ఇదంతా అయ్యి అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే కూడా అదే చెప్పాను. ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి. అదేవిధంగా మా శాఖకి సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో
తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా చేయొచ్చో కూడా చెప్పండి అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మనం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం, మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగులో పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఎక్కడా కూడా మనం వాళ్ళు ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ పందాలో వెళ్ళాలనే ఆలోచన మనం చేయొద్దు. మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం. కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చో అది మాత్రం చేద్దాం. అంతేగాని మనం కక్ష సాధింపుగా ఎవరి మీద ఏ రకమైన కార్యక్రమం చేయొద్దు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకున్నటువంటి రాజకీయ అనుభవంతో వీటన్నిటి ద్వారా ఈ ప్రాంతంలో మీ అందరి మనిషిగా, ఈ ప్రాంత మనిషిగా, గోదావరి గట్టును పుట్టిన బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అదేవిధంగా నా నియోజకవర్గం నిడదవోలుని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం పెండియాల పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను. ఆ బటన్ కాదు ఇది, ఈ బటన్ నీళ్ళు వచ్చినాయి, ఆ బటన్ కాదు, ఈ బటన్ నొక్కి ప్రారంభించాను. నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావించాను. ఎందుకంటే స్విచ్ నొక్కితే ధారాళంగా నీరు వచ్చింది. నేను అదే అన్నాను, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొట్టిన మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతన్నకి ఆ సాగునీరు అందించడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అనేటువంటి మాట చెప్పాను. అది శుభసూచకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ, రాజమండ్రి గ్రామీణం సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం వారు కానీ, బీజేపీ వారు కానీ, జనసేన కానీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంట్లో మరో శుభసూచకం ఏంటంటే ఇంకా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మేము వర్షాన్ని కూడా నగరానికి అందించాం. అదే పాట పెట్టుకుని బయలుదేరాం. ఆ గల్లు గల్లు మరి పాట పెట్టినప్పుడే అన్నాను నేను, వర్షం వచ్చేలా ఉందా అని. కోనసీమకు ఏదైతే కేరళగా చెప్పుకునే ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఇంటకి పెట్టిన పరిస్థితి. మీరు కొత్త జిల్లా వాసిగా, రాష్ట్ర మంత్రిగా మొదటిగా అంటే మీరు ఎంచుకున్న ప్రాంతంలో ఎలాంటి హామీ ఇస్తారు? అదే నేను ఇప్పుడు మామూలుగా నోట్ తయారు చేయమని చెప్పాను.